హలో అండి, అందరికీ నమస్తే. మొన్నొక రోజు నేను ఇడ్లీ వీడియో పెట్టాను చూసారా. ఆ వీడియో పెట్టిన రోజున మా జ్యోతి సిస్టర్ లైవ్కి వెళ్ళాను అనమాట. సిస్టర్ అడుగుతున్నారు, అక్క మీరు మినపప్పు గుళ్ళు పప్పు వాడతారా, పొట్టు మినపప్పు వాడతారా, మీ ఇడ్లీలు భలే ఉన్నాయి అక్క తెల్లగా పువ్వుల్లాగా అని చెప్పేసి అన్నీ అడిగిందనమాట. అయితే ఇదిగమ్మా నేను పొట్టు మినపప్పే వాడతాను రా, అమ్మ చేసి పంపిస్తుంది, ఇదే వాడతాను. గుళ్ళు అయితే అసలు వాడను. ఇది వచ్చేసి సోలా అంటాము, కృష్ణా డిస్టిక్లో సోలా అంటాము. కొలుసుకోవడానికి ఉంటుందని దీన్ని ఇలాగే పడేస్తాను అనమాట. అమ్మ చేసి పంపిస్తుంది, నాకు తమ్ముడికి ఇద్దరికి చేసి పంపిస్తుంది అనమాట ఈ మినపప్పు. తర్వాత ఇడ్లీలు నేను గ్రైండర్లో రుబ్బుకుంటా. ఒకటి పప్పు అనుకోండి, 2.5 రవ్వ పోస్తా, చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి ఇడ్లీలు. ఈ ఇడ్లీలు నేను ఎలా వేస్తానంటే, ఇదిగోండి 7 లీటర్స్ కుక్కర్ ఉంటుంది నాకు. ఈ కుక్కర్లో ఏం చేస్తానంటే, ఇదిగోండి ఈ గ్లాస్తో వాటర్ పోసేస్తా. వాటర్ అడుగున పోసేసి మూత పెట్టేస్తా. బాగా ఆవిరి వచ్చిన తర్వాత కట్టేస్తా. ఇంకా మూత తీసి ఉడికిందా లేదా అని చూసుకునే పని అయితే అస్సలు ఉండదన్నమాట. ఇలా చేస్తా. ఇదిగోండి 3 ప్లేట్లు, చెరొక ప్లేట్ మా ఇద్దరికి, పైన 2, ఒకటి అమ్మమ్మకి, ఒకటి తాతయ్యకి అనమాట. ఇక్కడ ఇంకో టిప్ చెప్తాను మీకు, చూడండి. పాలు కాగబెట్టుకుంటాం కదా, పాలు కాగబెట్టిన తర్వాత మామూలుగా మూతలు ఉంటాయి చూసారా, అవి కాకుండా నాకు ఈ 7 లీటర్ కుక్కర్కి ఇలా వచ్చిందండి. ఇలా వస్తే దీన్ని నేను ఇలా యూజ్ చేసుకుంటాను అనమాట. పాలు కాగిన తర్వాత ఇలా పెట్టేస్తా, చక్కగా మిగడ కట్టేస్తాను. మీ దగ్గర ఇలాంటి ప్లేట్ లేదనుకోండి, ఇదిగోండి రైస్ కుక్కర్కి వస్తుంది కదా మూత, అడుగున ఉంటుంది కదా మూత, కాదు దీన్ని ఏమంటారు, ప్లేట్, ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు అండి. పాలు జాగ్రత్తగా 1-2 సార్లు దగ్గర ఉండి కాసుకున్నాం అనుకోండి, మంచిగా మీగడ కట్టేస్తుంది. మన ఇంట్లోకి సరిపడా వెన్నను మనం తయారు చేసుకోవచ్చు. బయట కొనే వెన్న కన్నా కూడా మన ఇంట్లో వెన్న మనకి బాగుంటుంది. నేనైతే ఇలా ఫాలో అయిపోతానండి. మీకు కనుక నచ్చితే ఈ టిప్ ఫాలో అయిపోండి, ఓకేనా. ఇలా చిల్లులు ప్లేట్ పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. మరి బాయ్ బాయ్ అందరికీ. ఇదిగోండి మా ఇడ్లీలు చూడండి ఎంత బాగున్నాయి. ఈ తెల్ల రేకులు, ఈ తెల్ల డబ్బాలు ఏంటండి అనుకుంటున్నారు, ఇవన్నీ మా అమ్మమ్మ వండి. అయితే అన్నీ కూడా అలాగే ఉంచేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చే టప్పర్ వేరు అవి చాలా రేర్, తక్కువ, అసలు నేను కొనను. ఎందుకంటే ఉన్నయే వాడుకుంటా. ఎంతో నీడ్ అయితే తప్ప ఏ ఒక్క వస్తువు కూడా కొననండి. అవసరం అయితేనే ఏదైనా కొంటానమాట. ఇవన్నీ చక్కగా వాడేస్తా. ఇవన్నీ ఉన్నాయండి మా ఇంట్లో, చూపిస్తానండి ఒకరోజు మా అమ్మమ్మ సామాన్లు. ఇదిగో ఇటు చూసారా, నా పెళ్ళైన కొత్తల్లో ఇలా పెట్టుకున్నాను. పెయింట్ తీసుకొచ్చుకొని అన్నిటికీ మావి అని తెలియటానికి ఇలా పెట్టుకున్నాను అనమాట, గుర్తు. మళ్ళీ ఎవరికన్నా ఇచ్చామనుకోండి మళ్ళీ మనవి మారిపోతాయేమోనని భయం, అందుకని ఇలా పెట్టుకున్నా. చూసారా, బాగుంది ఈ టిప్పు. నచ్చితే కొత్తగా పెళ్ళైన పిల్లలు ఎవరైనా ఉంటే ఫాలో అయిపోండి, ఓకేనా. మరి బాయ్ బాయ్. ఇదిగోండి పొట్టు మినపప్పు, జ్యోతమ్మ చూసావా, ఓకేరా, బాయ్ బాయ్.